మీకు చెప్తున్నాను, మీరు కుకింగ్ డిపార్ట్మెంట్ లో నేను అంటున్నా. ఆవిడ ఏమన్నారంటే నేను స్నానం చేస్తే గానీ వండను అంటున్నారు. మంచిదే, కానీ ఉదయాన్నే లేచి స్నానం చేసేయాలంటే ఇప్పుడు ఈ రోజు ఇలా ఉందిరా, రేపు ఇలా ఉంటది, టాస్క్ ఉన్నప్పుడు ఎలా ఉంటది. ఇప్పుడు మేము స్నానానికి వెళ్ళేసరికి అది క్లోజ్ అవుతే ఇంకా మాకు కూడా ప్రాబ్లం. నేను కుకింగ్ టీమ్ లో ఉన్నప్పుడు నేను ఏం చేసేదాన్ని, నైట్ స్నానం చేసి పడుకుని లేచి నేను చేసుకునేదాన్ని. అలా మేనేజ్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు ఆవిడికి కష్టమే. ఒకసారి అర్థమయ్యేలా చెప్పరా, లేదు అంటే ఈయన పెట్టు, ఈయన కానీ తనుజన్ కానీ పెట్టు. కానీ పవన్ నువ్వు ఉండాలి, నేను ఉంటా నమ్మకంతో నేను వెళ్ళి నేను వచ్చేలోపు ఇప్పుడు పిండి కలపలేదు ఏమీ చేయలేదంటే ఎలా. పిండి కలిపేసింది. ఇప్పుడు నేను వచ్చాక చెప్పి నేను వేసిన తనుజతో పాటు నీ క్వాంటిటీ తెలుసు కదా, నువ్వు నాతోనే కుకింగ్ టీమ్ లో ఉన్నా. నేను పట్టించుకోలేదు. నేను ఇంకా మార్నింగ్ చెప్తారు కదా నా ఆగాను. అంతా రెడీ సరే రేపు అదే వాళ్ళ కొత్త నాన్న, మనం ఇక్కడేగా ఉన్నాం. అవునవును, ఇప్పుడు వేసేస్తాను అట్లు. సరే మధ్యాహ్నం నుంచి కూడా ఫస్ట్ ఇప్పుడు చూద్దాం, మధ్యాహ్నానికి ఇంకా మారలేదంటే లేట్ అవుతుందంటే అప్పుడు మార్చేద్దాం ఎవరో ఒకరు. డన్. మరి ఒక పూటకే చేస్తాం అలా మార్చేసాం అని మళ్ళీ ఎందుకు మనకి, మధ్యాహ్నం చూద్దాం. అందరికి ఇప్పుడు బ్లాంకెట్ ఇప్పుడు ఫోల్డ్ చేస్తే దాని తర్వాత నేను ఏంటని అక్కడ పెట్టేసేయండి. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు వే చేయాల్సిన అవసరం. నేను అంతసేపు నేను ఇక్కడ ఉన్నాను, కానీ మీరు వచ్చిన తర్వాత వచ్చాక మీరు లేరు కదా, రేషన్ పెట్టేస్తే మేము వంట చేసుకుంటాం. సరే, దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మార్నింగ్ ఫస్ట్ లేవగానే మీరు ఎంత క్వాంటిటీ పెట్టాలనుకుంటున్నారో, ఎన్ని వెజిటబుల్స్ పెట్టాలనుకున్నారో పెట్టేసేయండి. పెట్టేస్తే నేను వాళ్ళు కట్ చేయమని చెప్తా. నేను వచ్చి స్నానం చేసి కుక్ చేస్తాను. అంటే మీరు స్నానం చేయడానికి మీరు వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ ఎవరినైనా పెడితే నేను వాళ్ళు, ఎందుకంటే సుమన్ గారి చేత టీ పెట్టించాను నేను ఈరోజు, ఎందుకంటే ఇంకెవరు లేరు కాబట్టి. సో అలానే ఎవరైనా ఉంటే ఒక మనిషి వాళ్ళు ఏదో వర్క్ చేస్తుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు అలాగే, అందుకనే మీరు ఫస్ట్ లేవగానే ఫస్ట్ రేషన్ పెట్టేసేయండి. ఒక నిమిషం, పాయింట్ ఏంటంటే దివ్య నీకు చెప్తున్నాను, లెగ్గానే రేషన్ పెట్టడం నాకు మ్యాటర్ కాదు. మీరు ఎప్పుడు వండుతారో నాకు మ్యాటర్ కాదు, ఎలా వండుతారో నాకు మ్యాటర్ కాదు. టైంకి అయితే ఫుడ్ రావాలి అందరికి, హౌస్ మేట్స్ అందరికి. మీరు ఎలా ఉండే నాకు అనవసరం. ఇంకా ఇక్కడ సైడ్ లో కూడా కర్రీ చేస్తున్నప్పుడు కర్రీ ఒకదానికి పెట్టి ఇదేంటి టైం వేస్ట్ అయిపోతుంది. సైడ్ లో అట్లు ఎలాగో పిండి కలిపేశారు కాబట్టి స్టార్ట్ చేసేస్తుంటే ఈ పాటికి మీకు చెప్పాను కదా మరి అట్లు స్టార్ట్ చేయమని. మీ ఇద్దరికి ఎందుకు స్టార్ట్ చేయలేదు? చూసుకో పర్లేదు. తనుజ సాల్ట్ ఫారం చూడు. వింటున్నాం కదా, వెటకారం ఏంటి? వెటకారం ఏంటి? నేను వింటున్నాను కదా, కూర్చొని వింటే ఏంటి, నిలబడి వింటే. వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎలా మాట్లాడాల్సి వస్తుంది? వేరేగా మాట్లాడండి. అయితే వేరేగా అంటే ఏంటి? మాట మీరు డెలివరీ అవ్వకూడదు. మాధురి గారు ఇక్కడ మేము డిస్కస్ చేసేది కూడా ఫుడ్ అందరికి రావాలి. మీ ఆ మాట కోసం అనట్లేదు, వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎలా మాట్లాడాల్సి వస్తుంది? మీరు ఎలా మాట్లాడారు? నేను దానికోసం మామూలుగానే మాట్లాడాను. సరే అలానే మాట్లాడండి. ఎందుకు కళ్యాణ్ ఇప్పుడు అక్కడ ఓకే, దానికి మీరు హట్ అయి ఉంటే సారీ. హట్ అయ్యాను నేను. ఓకే సారీ. వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి? వేరేగా మాట్లాడాలి. ఓకే సారీ. తెలియాలి కదా మాకు కూడా వేరేగా అంటే ఏంటో. వచ్చి చెప్తున్న మనిషి దగ్గర ఒక నిమిషం, యాజ్ ఏ కెప్టెన్ గా ఒక నిమిషం. మ్యామ్, కెప్టెన్ గా నాకు చెప్పే రైట్ ఉంది. నేను చెప్తున్నప్పుడు ఒకసారి అదే వింటున్నాను. మీరు అంటున్నారు అనలేదు అనట్లేదు, వింటున్నాను. ఏమంటున్నారు? మీరు చెప్పేది వింటున్నాను. మాట్లాడుతుంటే వచ్చేసరే నేను స్నానం చేయకుండా వంట చేయను. నేను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు వాష్రూమ్ లో ఉన్నారు. నేను స్నానం చేసి వచ్చాను. వచ్చినప్పటికీ రేషన్ మేనేజర్ లేరు. నేను వెయిట్ చేశాను. ఇంకేం చేయాలి చెప్పండి. ఇక్కడ ఈ రోజు జరిగిన సిచువేషన్ గురించి మీకు చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేము ఏం మాట్లాడుకోకుండా మీరు వినలేదు, అర్థమవుతుందా? నేను విన్నాను. మీరు అన్నారు కదా త్వరగా చేయాలి, త్వరగా మీరు వినలేదు. మీరు అనుకున్న పాయింట్ అది కాదు. మీరు వినదలుచుకోలేనప్పుడు మేము ఎందుకు చెప్తాం? మాకేం అవసరం? మీరు ఫుడ్ మాట్లాడుతున్నాను, మీరు విన్నప్పుడు మేము ఎందుకు చెప్తామండి? మేము చెప్పాం. అంత అరిస్తే ఇక్కడ భయపడడానికి ఏం లేదు. రేస్ చేసింది ఎవరు? రేస్ చేసింది ఎవరు? మీరే. మీనా? మీరు వేరేగా మాట్లాడాల్సిందని ఎవరు రేస్ చేశారు? నేను అది కూడా రేస్ చేయలేదు. ఎవరు? అది కూడా మీరు అలా మాట్లాడుతున్నారు. మీరు అలా మాట్లాడితే నేను వేరేగా అక్కడ కళ్యాణ్ ఏం జరిగింది? నేను వదిలేసాను కదా, వదిలేసాను కదా టాపిక్. వదిలేసినట్టు లేదు, అందుకే చెప్పి వదిలేసినట్టు లేదంటే మాట్లాడతారా ఏంటి? మరి నేను వదిలేసాను కదా. ఇక్కడ వేరేగా మాట్లాడాల్సి వస్తుంది ఏంటండి? వేరేగా మాట్లాడాల్సి వస్తుంది. సారీ చెప్పడం కాదన్నా, నువ్వు అలా అని చెప్పి నా సైడ్ తప్పు పెడితే అంటుంది అది కాదు. ఇప్పుడు ఒక పాయింట్ కాదు, తనకి రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మేము చెప్పాల్సిన పాయింట్. ఉద్దేశం ఏంటంటే మీరు హట్ అయి ఉంటే సారీ అని కూడా చెప్పాడు కదా, ఇంకా వదిలేసేయండి. ఆవిడ వేరే అలా కాదు. ఇప్పుడు సార్, ఇప్పుడు మామూలు మాట్లాడే విధానం ఒకటి ఉంటది కదా.
చిన్న పెద్ద రెస్పెక్ట్ ఏదో ఉంటుంది కదా, అభిమానం ఏదో ఉంటుంది కదా. జరిగింది చెప్తా, ఒక్క సెకండ్. ఎవరు అనలేదు కాదు నేను మిమ్మల్ని అనట్లేదు, సార్తో కళ్యాణ్ అక్కడ ఏం జరిగిందో నేను చెప్తా. మేము వచ్చి కూర్చోమని చెప్తా అని, కూర్చోకపోతే ఊరుకోరా అని అంటే అప్పుడు అన్నాడు కళ్యాణ్. ఇలా మాట్లాడుతానంటే మళ్ళీ కూర్చోండి అంటే నిలబడి వినకూడదా? కర్రీ చేస్తూ మీరు అలా నా టోన్లో అనలేదు కదా మేడం. అలాగే ఉంటదమ్మా. ఓకే అలా ఉంటే నేను ఇంకేం చేయలేదు, నేను దాన్ని ఇంకేం చేయలేను అంటున్నాను. ఓకే నాకు ఎటకారం ఎక్కువే, నేను ఎటకారంగా మాట్లాడచ్చు. వెటకారంగా నా దగ్గర పనికిరాదు. ఓకే మీరేం చేశారు ఇప్పుడు? టోన్ కి వెటకారంకి చాలా తేడా ఉంది. టోన్ లేదే, వెటకారంగానే ఉంది. మ్యామ్ కూర్చోండి మ్యామ్ అనేది రెస్పెక్ట్. మీరు ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను కూర్చోండి పోతే మాట్లాడడం అనేది అది ఎటకారమే. దాన్ని దాన్ని ఎటకారం అని అంటారు. ఎవరు ఎటకారం అని అంటారు మేడం? ఎటకారం అని అంటారు. నేను వెటకారం నాకు రాదు. కూర్చోండి మేడం అంటే కూర్చోపోతే చెప్పవా అనే దాన్ని ఎటకారం అని అంటారు. కూర్చోకపోతే చెప్పరు అనేది వెటకారం. వెటకారమే మరి. వాయిస్ ఏంటి రైజ్ అవుతుంది? వెటకారమే. ఎందుకు అరుస్తున్నారు? దాన్ని వెటకారం అని అంటారు. వదిలేండి వెటకారమే మేడం. వాయిస్ ఎందుకు రైజ్ అవుతుంది? వెటకారమే అది. కూల్ అండి కూల్. దాన్ని వెటకారం అని అంటారు ఎవరైనా. వాయిస్ ఏంటండి రైజ్ అవుతుంది? ఓకే వెటకారం అని అంటారు. వాయిస్ ఎందుకండి రైజ్ అవుతుంది? ముందు ఎత్తింది ఎవరు? ముందు పాయింట్ తీసుకొచ్చింది ఎవరు? ఇక్కడ మీరు. మేమా? వేరేగా మాట్లాడాల్సి వస్తుందని పాయింట్ రైజ్ చేసింది మీరు. మీరు ఎందుకు నాకు పాయింట్ రైజ్ చేయాలి? ఎవరు వేరేగా మాట్లాడాలని చెప్పండి. కూర్చున్న దానికి నేను కూర్చోను నిలబడి వింటానంటే తప్పేంటి? ఆమె కెప్టెన్. కూర్చోమంటే కూర్చొని నిలబడమంటే నిలబడడానికి మీరే నాకు బాస్ కాదు. కెప్టెన్ అంటే మీరు హౌస్ సింపుల్ గా అదే మీరు హౌస్ కూర్చోమంటే కూర్చోవాలి. కెప్టెన్ మీరు ఒకసారి కూర్చోండి మేడం మాట్లాడదాం అనే దానికి. కెప్టెన్ కూర్చోపోతే చెప్పరు అంటే నిలబడాలా అంటే దానికి ఇంకా అర్థం లేదు ఏంటది చెప్పడం. మాధురి గారు ఇప్పుడు వాళ్ళైనా మీరైనా ఇన్ టైమ్ లో ఫుడ్ ఇవ్వడానికి కదా కదా మేము చేస్తున్నాం కదా. ఏమైందండి దానికి ఒక మాట వాళ్ళు పిలిచారు కూర్చోండి అంటే పర్లేదు నిలబడి వెంటని చెప్పండి, నిలబడితే కానీ చెప్పరా అన్నాము. దానికి వేరేగా మాట్లాడాల్సి వస్తుంది పదం ఎందుకు అనాలి? నేనేం మాట్లాడాను? తప్పులు మాట్లాడాను. మీరు హట్ ఏంటో సారీ అని చెప్పేసి నేను దానికి మరి ఎవరు రైట్ చేస్తున్నారండి? తను వచ్చి మీరు హట్ అయిపోయింది కదా టాపిక్ అయిపోయింది. ఎవరు రైట్ చేస్తున్నారు తర్వాత నుంచి? ఎవరు మీతో మాట్లాడలేదు కదా, ఇక్కడికి వచ్చేవారు మాట్లాడలేదు కదా, ఇక్కడికి వచ్చేవారు తనతో మాట్లాడుతున్నాను కదా. ఇక్కడికి వచ్చి మీరే కదా ఎత్తింది, ఇక్కడికి వచ్చి మీరే కదా ఎత్తింది. వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి? మీరే అయిపోయిందన్న దాన్ని మీరు ఎందుకు ఎత్తారు ఇక్కడ మళ్ళీ? మరి నాకు వేరేగా మాట్లాడేంటి తెలుసు. మీరు అనవసరంగా ఎత్తి మళ్ళీ చెప్పకూడదు. తను వచ్చాడు. లేదు అనవసరంగా ఇక్కడ కావాల్సి ఎత్తి మీరు ఇక్కడ ఇష్యూ చేసి మళ్ళీ అందరు మీరు తోయడానికి ట్రై చేయకండి. దివ్యాగమా మాకు అదే పని. మీరు పొద్దున్న గంట సేపు మీరు లేట్ చేసింది మీరు ఎవరు పట్టించుకోరు. ఆగండి నేను ఇక్కడ గంట కూర్చున్నప్పుడు మీరు లేరు కానీ మీరు వచ్చినప్పుడు మాత్రం అందరూ వచ్చేయాలి. మేమున్నప్పుడు మీరు రావాలి. మీరు రావాలి అనలేదే. ముందు నేను గంట వెయిట్ చేసింది ఏంటి? మరి పెట్టెళ్ళచ్చు కదా. నేను ఎందుకు పెట్టాలి? మరి మీరే వెళ్ళిపోను. మీరు ఎంత క్వాంటిటీ ఇవ్వాలి చెఫ్ తో మీకేం సంబంధం? రావాలి కదా షెఫ్ ఇవ్వాలి కదా. మీరు క్వాంటిటీ ఇస్తే హలో మీరు చెప్పారు వేయాలి కర్రీ వేయాలని. సరిగ్గా మాట్లాడండి. సరిగ్గానే మాట్లాడాలి ఏంటి? మీరు మామూలుగా మామూలుగానే మాట్లాడుతున్నాను. నేను గట్టిగా మాట్లాడు. ఇప్పుడు ఇదేంటి బీన్స్ వచ్చి మీరు గంట నుంచి చేస్తున్నారు? అయిందా బీన్స్ పోనీ? అవ్వకపోతే నాకేం చేయమంటారు? కూర్చొని వండాలా ఏంటి లోపల? కూర్చొని వండితే అయిపోతుందా? మరి ఎలా అయిపోతుంది అనుకుంటున్నారు? బీన్స్ అవ్వకపోతే ఏం చేయాలి? అది మీ ప్రాబ్లం. అది నా ప్రాబ్లం ఏంటి? అది బీన్స్ ప్రాబ్లం, షెఫ్ ప్రాబ్లం. అది అవును బీన్స్ ఇంక బాగా ఉడికించేవాడు చెప్తాను. చిన్నగా కట్ చేయించండి. చిన్నగా కట్ చేయనా ఉడకినప్పుడే ఉడుకుతాయి అవి. అయితే ఇంకా వెయిట్ చేయాలి. పస్తులు ఉండాలి ఇంక అందరూ. మీ బీన్స్ ఉడికే వరకు మీరు చేసే వరకు తినండి. అయితే ఇలాగే మాధురి గారు ప్లీజ్. కాదండి కర్రీ ఉడకకపోతే నాకేం చేయమండి? మీకు తన వరకు వచ్చిన తర్వాత మీరు హట్ ఏంటో సారీ అని చెప్పేశాడు కదా. అసలు ఆ టాపిక్ ఎవరండి చెప్తున్నారు? దాన్ని ఇంకా వదిలేయండి అంటున్నా. వదిలేయండి ప్లీజ్. నేను కూడా ఏంటో మీరు కూర్చోపోతే మాట్లాడనే టోన్కి అంటే నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడదాం అనుకున్న దాన్ని మీరు అలా మాట్లాడాలి కరెక్ట్ అనిపించలేదు. అందుకే మీరు అలా మాట్లాడితే అంటే నేను ఎటకారం చేస్తాను వీళ్ళందరితో అలాగే ఎటకారం చేస్తే మీరు పెద్దవాళ్ళు కదా. నాకు ఎంతో కొంత ఉంటారు కదా మీకు రెస్పెక్ట్ ఇద్దామని చెప్పేసి. ఆ రెస్పెక్ట్ని మీరు కూర్చోపోతే మాట్లాడరు అనే దానికి నేను కొంచెం హట్ అయ్యి నేను కూడా ఎటకారంగా మాట్లాడితే మీరు ఫీల్ అవుతారు కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు మాకు ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది. మీరు చూసిన లైఫ్ మేము చూడలేదు. సో ఆ పాయింట్లోనే నేను వేరేగా మాట్లాడాల్సిన అవసరం నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. మిమ్మల్ని మేడం అని పిలుస్తున్నానంటే మ్యామ్ అనే దానికి ఎంత రెస్పెక్ట్ ఉందో మీకు ఐడియా ఉంటుంది. సో మీరు ఆ విషయంలో ఏం ఫీల్ అవుతుంది దానికోసం ఏమి అంత ఆలోచించకండి మీరు.
అంటే జస్ట్ మీ గురించి మాట్లాడదామనే తప్ప అంతకుమించి వేరే దురుద్దేశం ఏమీ లేదు మా మీద. అదొకటే మీకు కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు షెడ్యూల్ ఎలా ఉంది. సో ఇప్పుడు ఇంత లేట్ అయింది అనుకోండి, తర్వాత మీ 4 మెంబర్స్కి ఇబ్బంది అవుతుంది అనమాట. లంచ్ చేయడానికైనా డిన్నర్ చేయడానికైనా 4 మెంబర్స్కి ఇబ్బంది అవుతుంది. హౌస్ మేట్స్కి కరెక్ట్గా ఫుడ్ రాదు. అది మాట్లాడదామని వచ్చాను మీ దగ్గరికి. మీరు అలా అనేసరికి మీరు ఇక్కడికి వచ్చేసారు మాట్లాడేసరికి అక్కడ పాయింట్ మొత్తం మారిపోయింది. నార్మల్గా కూర్చొని నార్మల్గా మాట్లాడుకుంటే ఏమీ జరగదు అసలు. ప్లీజ్ సారీ నేనేమైనా పర్సనల్గా ఏమైనా పర్లేదు, ఓకే. నేను మీకు ఒక మాట చెప్పనా, మీరు కోపంగా తీసుకుంటారా, నా మీద అరుస్తారా, నాకు సంబంధం నేనేం పాపం చేశాను. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, చెప్పనా ఈ హౌస్లో నాకు అందరూ అనేవారు నేను నవ్వుతే బాగుంటానని. కానీ నేను ఆ మాట మీకు చెప్తున్నాను, మీరు నవ్వుతే బాగుంటారు. మ్యామ్ అది నాకు అసలు ఈవిడ లేదు ఈవిడ వెయిట్ చేశారు. దివ్య మార్నింగ్ ఆ కంప్లైంట్ నాకు అవేమీ కాదు. మేము నార్మల్గా ఈ ఫుడ్ టైంకి కన్ఫ్యూస్ చేద్దామని వచ్చాను. ఈ కంప్లైంట్స్ చేయడానికో మీరు కరెక్ట్గా చేయట్లేదని అవే నాకేం పాయింట్స్ కాదు. నేను ఒకలే చేశారా ఆవిడ ఒకలే చేశారా బాగానే చేశారా చపాతీలు అవే మాకేం పాయింట్స్ కాదు. లేట్ అవ్వకూడదు కదా. మీకు తెలుసు 5 వీక్స్ ఉన్నారు. టాస్క్లు ఉన్నప్పుడు కానీ లంచ్ లేట్ అయితే ఇబ్బంది కదా. ఇప్పుడు టాస్క్లు ఆడుతున్నప్పుడు ఎనర్జీ అనేది కావాలి కదా. సో అది కన్ఫ్యూస్ చేద్దామని వచ్చాను. మరి ఎందుకు అలా నేను వచ్చి మాట్లాడుతున్నా అవ్వట్లేదు, రాము పిలుస్తున్నా అవుతున్నావు. మరి అసలు మాట్లాడుతున్నారా మీరు నాతో? ఎందుకు మాట్లాడలేదు? ప్రోటీన్ షేక్ మీరే కలిపేసుకోండి, అన్ని మీరే చేసుకోండి. కాదమ్మా, నీకు ఇప్పుడు నువ్వు వర్క్, నువ్వు ఫుడ్ మేనేజర్, ఎక్కడ వర్క్, రేషన్ మేనేజర్ కదా నువ్వు. మీరు యాపిల్ తీసుకొని మీరు కట్ చేసుకోండి, తర్వాత వచ్చి రిప్లేస్ చేయండి అని నాకు ఒక్క మాట నా నోరు తెరిచి దివ్య ఏం లేదు. ఏమైంది నిన్న రాత్రి నుంచి? అక్కడ గొడవ జరిగినందుకు నాకు బాధలేదు. ఏముంది, అరుస్తా నేను. ఇంట్లో నాకు అలవాటు అందరి మీద అరవడం. నీకు నిన్న నైట్ కూడా చెప్పాను దివ్య ఏడొద్దని చెప్పి. నేనేం ఏడట్లేదు, నాకేం వాటర్ వస్తుందా బయటికి? ఏడకు దివ్య, బాధపడదు. నేనే ఏడవట్లేదు బాబు, నాకే వద్దు.